హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ గోధుమ రవ్వతో రవ్వ లడ్డు. ఈజీ అండ్ క్విక్‌గా చేసుకునే రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పండగలప్పుడు ప్రసాదానికైనా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ముందుగా కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు గోధుమ రవ్వని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, రవ్వ ఫ్రై అవుతుండగా ఇంకొక బౌల్‌లో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. రవ్వని లో ఫ్లేమ్‌లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రవ్వని బాగా ఉడికించుకోవాలి. సో, ఇలా రవ్వ ఉడుకుతుండగా కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ కలర్ కోసమే. సో, ఇలా ఒకసారి కలర్ వేసాక మిక్స్ చేసుకొని మూత పెట్టి రవ్వను ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని, ఒకవేళ ఉడికిపోతే కనుక మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఇలా షుగర్ వేసాక బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బెల్లంతో చేయాలనుకుంటే 1½ కప్ బెల్లం పడుతుంది. సో, ఇలా ఒకసారి 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని 2 యాలకులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ స్వీట్‌కి కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ రవ్వ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చక్కెర పాకం అనేది దగ్గర పడాలి. అప్పుడు మనకి లడ్డు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం జిగురుగా అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి చల్లారబెట్టుకోవాలి. సో, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతిలో కొంచెం నెయ్యి రాసుకుని మన లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.